నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ మొగిలి అనిల్ కుమార్ రెడ్డి గారు రచించిన లైన్ క్లియర్ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 16 జూలై 2023లో నవ తెలంగాణ ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నారండి. మబ్బు పట్టిన సాయంత్రపు వాతావరణం దట్టమైన మేఘాలతో చీకటి కొంచెం ముందుగానే ఆవరించింది. ఆ మేఘం కుండపోతగా వర్షిస్తుందా లేక ఉరిమి ఊరికిన చల్లబడుతుందా అని 5వ ఫ్లోర్లోని అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్నాను నేను. వర్షం కురిస్తే చూసి పులకరించాలని నా మనసు కూడా తహతహలాడుతోంది. వర్షం కురవకపోయినా ఈ వాతావరణంలోని చల్లదనం, నల్లని మేఘాలు నన్నంతే పరవశుణ్ణి చేస్తాయి. కానీ వర్షం రాకుండా ఉరుములు మెరుపులతో గాలి మాత్రమే వీస్తే, లేదా పెద్ద గాలి వాన వస్తే ఎలా అనే చిన్న ఆందోళన అలజడి కమ్ముకుంది నాలో. ఒకప్పుడైతే, అంటే ఈ ఉద్యోగం లేక రాకముందు, నాకు గాలి వాన పట్ల సదభిప్రాయమే ఉండేది. అందుకు చాలానే కారణాలున్నాయి. మొదటిది, గాలి వాన వస్తే ప్రకృతి స్తంభించిపోయి అన్ని కార్యక్రమాలు నిలిచిపోయి ఇంట్లోనే ఉండిపోవచ్చు. బహుశా నా చిన్నప్పుడు గాలి వాన వచ్చినప్పుడు మా బడికిచ్చిన సెలవుల వలన నేను ఈ రకమైన అభిప్రాయం ఏర్పరచుకున్నానేమో. రెండో కారణం, పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన గాలివాన కథ. గాలి వీస్తూ వాన మొదలవగానే ఆ కథలోని సన్నివేశంలోకి ప్రవేశించి ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాను. ఇలా కారణాలు చాలా ఉన్నప్పటికీ అదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. గాలివాన మొదలైతేనే నా వెన్నులో సన్నగా వణుకు మొదలవుతుంది. దీనికి కారణం నా ఉద్యోగం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ ఉద్యోగం అంటే చూసే వాళ్ళకి మహాదర్జాగా కనిపిస్తుంది. అందులోని సాధక బాధకాలు మాకే తెలుస్తాయి. ఆ మాటకొస్తే ఏ ఉద్యోగంలోనైనా అంతేనేమో. కానీ మా కరెంట్ వాళ్ళ కష్టాలు, అందున పోల్ ఎక్కి పనిచేసే హెల్పరు లైన్మెన్ల కష్టాలు చెప్తేనే తప్ప ఎవరికీ అర్థం కావు. గాలివాన మొదలైందంటే మా ఒంట్లో తెలియని భయం ప్రవేశిస్తుంది. ఉదాహరణకు, ఇప్పుడు గాలివాన వస్తే ముందుగా కరెంటు పోతుంది. సబ్ స్టేషన్కి ఫోన్ చేసి ఫ్యూజ్ పోయిందో, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందో, లైన్ తెగి బ్రేక్ డౌన్ అయిందో కూడా తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా మోగుతుంది మొబైల్. రెగ్యులర్ సమస్యలే కాకుండా ఒక్కొక్కసారి పోళ్ళు కూడా విరగొచ్చు. అప్పుడు నాకు, మా స్టాఫ్ అందరికీ రాత్రంతా జాగారమే. అదేంటో కరెంటు 24 గంటలు పోకుండా ఎన్ని రోజులున్నా జనాలకు మేము గుర్తురాము. కానీ కరెంటు పోయిన మరుక్షణం బండబూతులతో మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు నా మొబైల్ ఇంకా మోగట్లేదంటే ఏ ఏరియాలోనూ కూడా కరెంటు పోలేదని అర్థం. నా మొర దేవుడు ఆలకించాడేమో. గాలి తగ్గి సన్నని వర్షం మొదలైంది. ఇంకా కరెంటు పోదు. బయటికి వెళ్లే గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్నాను. నాకెందుకో లైన్ మన్ మల్లయ్య యాదికొచ్చిండు. గాలివాన వచ్చినా, లైన్ బ్రేక్ డౌన్ అయి కరెంటు పోయినా నాకు మల్లయ్య మనసులో మెదలటం సహజమే. మన ఆలోచనలకు కూడా భాష ఉంటుందేమో. మల్లయ్య యాదికి రాగానే నాకు అతని మలడం లేని మనసు, అచ్చ తెలంగాణ యాసతో చెప్పే సామెతలు గుర్తుకొస్తాయి. ఒక్కసారిగా మల్లయ్యతో పరిచయం జరిగిన 20 ఏళ్ల కిందకి నా ఆలోచనలు గిర్రును వెనక్కి మళ్ళినాయి. ఇంజనీరింగ్ చదువు పూర్తి కాగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చింది. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని చిన్న మండలంలోని సబ్ స్టేషన్లో పోస్టింగు. కొత్త ఉద్యోగం, కొత్త స్థలం కావటంతో కొంచెం బిడియం, కొంచెం భయంతో మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళాను. సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అందరినీ పరిచయం చేశాడు. సార్, వీళ్ళిద్దరూ లైన్మెన్లు, వీళ్ళిద్దరూ అసిస్టెంట్ లైన్మెన్లు, వీళ్ళు కాకుండా ఇంకొక 6 విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లు మన మండలం కింద వచ్చే ఆయా ఊళ్ళల్లో ఉంటారు. వాళ్లే మనకు హెల్పర్ లెక్క పనిచేస్తాండ్రు. ఏదైనా పని ఉంటేనే సబ్ స్టేషన్కి వత్తరాళ్ళు. లేకపోతే ఎప్పుడైనా బిల్లు వసూళ్లకు పోయినప్పుడు మీకు గాళ్ళను పరిచయం చేస్తా అని వివరించాడు లైన్ ఇన్స్పెక్టర్. ఆ రోజు మధ్యాహ్నం హెల్పర్లుగా పిలువబడే విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లు ఇద్దరు వచ్చి నాతో పరిచయం చేసుకుని వాళ్ళ ఊళ్ళో ఏదో సమస్య ఉందని, ఒకరు కండక్టర్ వైరు ముక్క కావాలని, ఇంకొకరు ఇన్సులేటర్ కావాలని అడిగితే స్టోర్ రూమ్లో నుండి తీసుకోమని రిజిస్టర్లో రాసిచ్చాను. మరుసటి రోజు మరో ఇద్దరు వచ్చారు. మొదటి వ్యక్తి పరిచయం చేసుకుని, సార్, పొద్దున్నే లారీ గుద్ది పోల్ ఇరిగింది, పోల్ మార్చాలంటే ఎల్సీ కావాలి, జరిప్పిండ్రి అన్నాడు.
ఎల్సీ అనే పదం అంతకు మునుపు నేనెప్పుడూ వినలేదు. ఇంజనీరింగ్ చదువులో కూడా తారసపడినట్లు గుర్తుకు రావటం లేదు. సహజంగానే అదేదో వస్తువు అనుకుని స్టోర్ రూమ్లోకి పోయి తెచ్చుకో అన్నాను. అంతే. ఆ హెల్పర్ బిగ్గరగా, అయ్యో సారు, మీకు గదేందో కూడా తెల్లదా, ఎట్లా ఉద్యోగం ఇచ్చిండ్రు మీకు అంటూ హేళనగా నవ్వసాగాడు. అంతే. ఆ పక్కన వ్యక్తి, అరే చూప్, సార్ పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చదివిండు, ఎంతో తెలివైనవాడు, నీకేం తెలిసి నవ్వుతున్నావురా తాలుగా అని నా కేసు తిరిగి, సార్ ఎల్సీ అంటే లైన్ క్లియర్, అంటే లైన్ బంద్ చేయనీకి పర్మిషన్ అన్నట్టు. ఒకసారి ఎవరికన్నా ఒక లైన్ ఎల్సీ ఇస్తే మళ్ళా అదే మనిషి సబ్స్టేషన్కి వచ్చి ఆ ఎల్సీ రిటర్న్ చేసేదాకా ఆ లైన్ అసలు ఆన్ చెయ్యరు. గిసువంటివి మీ చదువుల్లో లేకపోవచ్చు, ముందు ముందు అన్నీ అవే తెలుస్తాయి, మీరేం ఫికర్ చేయకుండ్రి. ఒట్టిగొడ్డుకి అరుపులు ఎక్కువ అన్నట్టు వాడు గట్లానే నవ్వుతాడు. కొన్ని దినాలు పోయినాక అన్నీ మీకు సమజ్ అవుతాయి. మీకే డౌట్ వచ్చినా నేను చెప్తా కదా అంటూ పరిచయం చేసుకున్నాడు హెల్పర్ మల్లయ్య. మొదటి పరిచయంలోనే నన్ను అతని వ్యక్తిత్వం ఆకట్టుకుంది. నేను వాళ్ళకంటే వయసులో చిన్న అయ్యి వాళ్లకు అధికారిగా ఉండటం జీర్ణించుకోలేని లైన్ ఇన్స్పెక్టరు, లైన్ మెన్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు సహాయంగా ఉండాల్సింది పోయి ఆ సమస్యను ఇంకా జటిలం చేసి వినోదం చూసేవాళ్ళు. మల్లయ్య మాత్రం నా హోదాని గౌరవిస్తూనే నాకు అన్నీ తెలియచేసి పరిష్కార మార్గాలు చెప్పేవాడు. అంతేకాదు, మల్లయ్య పర్మనెంట్ ఉద్యోగి కాకపోయినా అతనికిచ్చే జీతం చాలా తక్కువే అయినా అస్సలు లంచం తీసుకునేవాడు కాదు. అందువల్ల మిగతా స్టాఫ్ అందరూ మల్లయ్య పట్ల కొంచెం భయం, గౌరవం కలిగి ఉండేవారు. పోల్ ఎక్కినప్పుడో, ట్రాన్స్ఫార్మర్ మార్చినప్పుడో, రైతులు సంతోషంగా ఏదైనా డబ్బులు ఇచ్చినా సున్నితంగా తిరస్కరించేవాడు. మల్లయ్య, నువ్వేమి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయలేదు, వాళ్లే ఏదో ఫార్మాలిటీగా ఇష్టంతో ఇస్తున్నారు, అయినా ఎందుకు తీసుకోవు అని అడిగాను ఒకసారి. సార్, గట్లా తీసుకుంటే అది పాపపు సొమ్ము, నాకొద్దు, అది అన్యాయంగా సంపాదించి మేదేసుకుపోతామా ఏమన్నా, నాకు నా ఈ హెల్పర్ ఉద్యోగం పర్మనెంట్ అయితే చాలు, ఇంకేం వద్దు. ఈ కరెంటు డిపార్ట్మెంట్ నాకు బొక్కెడు బో పెడుతుంది, లంచం తీసుకుంటే కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టే, ఆ తప్పు నేను చేయలేను అన్నాడు. నువ్వు నేను తీసుకోకపోతే ఏమన్నా ఆగుతుందా, మిగతా స్టాఫ్ ఏమీ వదిలిపట్టట్లే కదా, నువ్వే చూడు, నీ తోటి హెల్పర్లు కూడా మండలంలో ఇళ్ళు, ఫ్లాట్లు సంపాదించుకున్నారు, బైక్పై తిరుగుతున్నారు, నీకేం లేకపాయే ఆ డొక్కులోనా తప్ప అన్నాను. మల్లయ్య ఏమంటాడో ఎందామని. మీ ఆలోచన తప్పు సార్, నూనెలో ఎంత బోర్లినా అంటుకునేట అంతనే అంటుకుంటుంది, పైనోడన్నీ సూత్తనే ఉంటాడు, లెక్క సరిచేస్తాడు ఎప్పటికైనా, అయినా నీతిగా బతుకట్లా ఉన్న తృప్తే వేరు అన్నాడు. నాకెందుకు ఆ సమయంలో మల్లయ్య హిమాలయాలంత ఎత్తుకు ఎదిగినట్లు కనిపించిండు. ఆ తర్వాత కొద్ది రోజులకు మల్లయ్య గురించి తెలిసిన ఒక అరుదైన విషయం నన్ను విస్మయానికి గురిచేసింది. ఆ రోజు మధ్యాహ్నం మల్లయ్య ఉండే ఊళ్ళోనే మినిస్టర్ ప్రోగ్రాం, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టి కరెంటు పోకుండా చూసుకోవలసిన బాధ్యత మాదే కనుక 2 గంటల ముందే ఆ ఊరు చేరుకున్నాను. సడన్గా మొదలైంది గాలివాన. 10 నిమిషాలు విధ్వంసం చేసిపోయింది. కరెంటు పోయింది, లైన్ బ్రేక్ డౌన్. అదృష్టవశాత్తు పోళ్ళేమీ ఇరగలేదు, కానీ ఊరి పొలిమేరలో చెట్టు పడి లైన్ తెగింది. మినిస్టర్ రావడానికి ఇంకా గంట టైం మాత్రమే ఉంది. చెట్టు తొలగించి లైన్ మళ్ళీ గుంజటానికి ఆ సమయం చాలు. కానీ ఎల్సీ తీసుకుని పనిచేయాలి. ఎల్సీ తీసుకోవాలంటే సబ్స్టేషన్కి పోవాలి. పొయ్యి రావటానికే గంట సమయం పడుతుంది. నాకేం చేయాలో అర్థం కాలేదు, టెన్షన్ పెరిగిపోయింది. అప్పుడు మల్లయ్య, సార్ మీరేం గాబరా పడకుండ్రి, నేను చూసుకుంటాగా, ఎల్సీ లేకుండా నేను పోలెక్కుతా అన్నాడు. మల్లయ్య, ఎల్సీ తీసుకోకుంటే వాళ్ళు ఆన్ చేస్తే సప్లై వస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అన్నాను. అయ్యో సారు, మీకు ఈ సంగతి తెలవదు కదా, నాకు అస్సలు షాక్ కొట్టదు, అది 11 kV లైన్ అయినా ఎల్టీ లైన్ అయినా నాకు షాక్ కొట్టదు అన్నాడు. అదేలా అని అడిగాను ఆశ్చర్యంగా. అదంతే సార్, నా బ్లడ్ గ్రూపు కోట్లల్లో ఒక్కరికి ఉంటుందంట, అందుకే షాక్ కొట్టదట, నాకది భగవంతుడిచ్చిన వరం అనుకుంటా అన్నాడు. ఊళ్ళో జేసీబీ తెప్పించి చెట్టు తొలగించి చకచక పోలెక్కి లైన్ గుంజి సబ్స్టేషన్కు మనిషిని పంపించి సప్లై ఆన్ చేపించిండు. మినిస్టర్ ఊళ్ళోకి అడుగు పెట్టేసరికి కరెంట్ వచ్చింది. అంతకుముందు ఇలా ఎన్నోసార్లు ఎల్సీ లేకుండా పనిచేసి డిపార్ట్మెంటుకు ఎంత విలువైన సమయాన్ని, డబ్బుని ఆదా చేశాడని తెలిసి అచ్చేరు పొందాను. ఆ మనిషి వ్యక్తిత్వంతో పాటుగా వ్యక్తిగా కూడా చాలా అరుదైనవాడు అనిపించింది
ఆ క్షణం. మల్లయ్య, నీకు షాకు కొట్టదని తెలిసినా మరి పోలెక్కినప్పుడు సేఫ్టీగా ఎర్తింగ్ చేసుకుంటావు, ఇండక్షన్ వస్తుందా అని చెక్ చేసుకుంటావు ఎందుకు అని అడిగాను. నిజానికి నాకు అవి అవసరం లేవు సార్, కానీ మన స్టాఫ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోబట్టే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన కరెంట్ వాళ్ళ జీవితాలు గాల్లో దీపం లాంటివి. 10 మందికి మనం ఏదైనా మంచి చెప్పాలంటే ముందు అది మనం ఆచరించాలి కదా సారు. అందుకే నేను నాకు అవసరం లేకపోయినా ఎర్తింగ్ చేసుకుంటా, ఇండక్షన్ చెక్ చేసుకుంటా అన్నాడు మల్లయ్య. తర్వాత అక్కడ పనిచేసిన అన్ని రోజులు ఎప్పుడు గాలివాన వచ్చినా భయపడలేదు నేను. ప్రతి సమస్యకు మల్లయ్య దగ్గర పరిష్కారం ఉండేది. ఇంకోసారి భీకరమైన గాలివాన వచ్చి పోళ్లన్నీ విరిగి దాదాపు 3 రోజుల తర్వాత అన్ని గ్రామాలకు కరెంట్ ఇవ్వగలిగాము. ఆ సమయంలో జనాలు రోజు సబ్స్టేషన్కి వచ్చి మమ్మల్ని విపరీతంగా తిట్టేవారు. అప్పుడు నేను కొంచెం బాధలోకి పోయి, మల్లయ్య, మనం ఎంత కష్టపడుతున్నాము, ఎన్నోసార్లు కరెంటు పోకుండా చూసుకున్నాము, అయినా ఇప్పుడు ఒక్కసారి లేట్ అయితే జనాలు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అన్నాను. సార్, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, మీరు ఎక్కువ ఆలోచించకుండ్రి. జనాలకి మన కష్టం తెలవదు, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. కరెంటు పోతే వాళ్ళ అవస్థ వాళ్ళది. అందుకని మన పని మనం నీతి తప్పకుండా చెయ్యాలి, ఫలితం గురించి విచారించొద్దు అని మల్లయ్య ఎంతో పరిణితితో చెప్పిన మాటలు జీవితాంతం మర్చిపోలేను. ఉద్యోగంలోనే కాకుండా కుటుంబ జీవితంలో, సొసైటీలో కూడా మల్లయ్య అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవాడు. బిడ్డ ఇంజనీరింగ్ చదువుతోంది, కొడుకుకు చదువు అవ్వలేదు, ఐటీఐలో చేర్పించిండు. ఉద్యోగం పర్మనెంట్ కాకపోయినా బొటాబొటి జీతం వచ్చినా మల్లయ్య అంత సంతోషంగా, ఆత్మవిశ్వాసంగా ఎలా ఉండగలుగుతున్నాడా అని ఆలోచించేవాణ్ణి. అదే విషయం అడిగాను ఒకసారి. ఏమో సార్, 20 ఏండ్ల నుండి విలేజ్ వర్కర్గానే టెంపరీగా పనిచేస్తున్నా, పర్మనెంట్ కాలేదనే బాధ ఎప్పుడూ కలగలేదు. కరెంటు మల్లయ్యని అందరూ పిలుస్తాంటే నాకు సంబరం అవుతుంది. ఎంత చెట్టుకు అంత గాలి, రేపు మాపు పర్మనెంట్ అవుతుందని యూనియన్ వాళ్ళు అంటుండ్రు. ఇంజనీరింగ్ చదువుకునే నా బిడ్డ మంచి నౌకరీ సంపాదిస్తే అదే చాలు. కొడుకు ఐటీ చేస్తాడు, తెలంగాణ వస్తే కొత్త కొలువులు వస్తాయట కదా, వానికి కరెంటు దాంట్లోనే ఏదైనా నౌకరీ దొరికితే నాకు ఇంకేం వద్దు అన్నాడు. తొందరగా మల్లయ్యకు ఉద్యోగం పర్మనెంట్ కావాలని కోరుకున్నాను ఆ దేవుణ్ణి. నేను కోరుకున్నట్లుగానే అదే సంవత్సరం ఒకరోజు విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్గా పనిచేస్తున్న అందరు హెల్పర్లను పర్మనెంట్ చేసి జూనియర్ లైన్మన్గా నియమిస్తూ మా డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. 20 ఏళ్ల చాకిరీ తర్వాత 43 ఏళ్ల వయసులో వచ్చిన ఉద్యోగాన్ని చూసి మల్లయ్య ఆనందానికి అవధులు లేవు. అదే రోజు క్యాంపస్ సెలక్షన్లో తన కూతురికి మంచి ఎంఎన్సీలో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని, తన సంతోషం రెట్టింపయిందని మాతో చెప్పాడు. కానీ అతని ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మల్లయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబంతో తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఆ విషయాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. సార్, కష్టపడి చదివించాను, దాని తమ్ముడికి ఏదైనా అదిరువు దొరికే వరకైనా నాకు అండగా ఉంటుందని అనుకున్నాను. అయినా మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదా, ఇంకా నాకు ఒక్కడే కొడుకని అనుకుంటా అని నవ్వుతూ చెప్పాడు. అతని మనోనిబ్బరానికి ఆశ్చర్యపోయాను. ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసే మల్లయ్యకు 15 ఆగస్టు సందర్భంగా కలెక్టర్ ఇచ్చే ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇప్పించమని మా డివిజనల్ ఇంజనీర్కు సిఫార్సు చేశాను నేను. అదే విషయం మల్లయ్యకు చెప్పి, నీకంటే సిన్సియర్గా పనిచేసే స్టాఫ్ డివిజన్లో ఎవరూ లేరు కాబట్టి ఈసారి అవార్డు నీదే అన్నాను. మీరు దేవుడు సార్, పని చేసినా గుర్తించి వెన్నుతట్టే అధికారులు ఈ రోజుల్లో తక్కువైపోయారు. మీ దగ్గర పనిచేయడం నా అదృష్టం అన్నాడు. కానీ అనూహ్యంగా ఆ అవార్డు వేరే ఉద్యోగికి ప్రకటించారు. షాక్ అయ్యాను నేను. మా డిఈకి ఫోన్ చేస్తే, అవును ఏఈ గారు, మల్లయ్య నిస్సందేహంగా గొప్ప వర్కర్, కానీ 3 యూనియన్లున్నాయి. రొటేషన్ పద్ధతిలో ఒక్కో సంవత్సరం ఒక్కో యూనియన్ ఎంప్లాయీని సిఫార్సు చేస్తున్నాము. అతనికి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇప్పిద్దాం అన్నాడు. బాధపడుతూ అదే విషయం చెప్పాను మల్లయ్యకు. కానీ అతను మాత్రం నవ్వుతూనే, అయ్యో సారు, మీరెందుకు బాధపడుతుండ్రు, ఆ అవార్డు కోసం మనం పని చేయం కదా, అయినా మన ఎంప్లాయీ ఎవరికి వచ్చినా అది మనందరికీ వచ్చినట్టే, మీరు గుర్తించుండ్రు నన్ను, నాకు అది చాలు అన్నాడు. ఈసారి అతనిలోని సానుకూల దృక్పథం నన్ను ఇంకా ఆకట్టుకుంది. అదే సబ్ స్టేషన్లో 4 గంటల సర్వీస్ పూర్తి కావడంతో నన్ను జిల్లా హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేశారు.
నేను రిలీవ్ అయిన రోజున మల్లయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. సార్, వయసులో చిన్నవారైనా మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మీరెక్కడున్నా చల్లగా ఉండాలి. అప్పుడప్పుడు మాట్లాడుతుంటా సార్ మీతో అన్నాడు. లేదు మల్లయ్య, నేనే నీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నన్ను చాలా విషయాల్లో ప్రభావితం చేశావు. నిన్నెప్పటికీ మర్చిపోలేను అని సెలవు తీసుకున్నాను. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ నేను కూడా అసోసియేషన్లో చిన్నపాటి లీడర్ కావటం, ఏఈ నుండి ఏడీఈకి ప్రమోషన్ పొందడం జరిగింది. నేనెక్కడున్నా మల్లయ్య గురించి వాకప్ చేస్తూనే ఉన్నాను. జూనియర్ లైన్మన్ నుండి లైన్మన్ వరకు ప్రమోషన్ పొందిన హెల్పర్ మల్లయ్య అలియాస్ కరెంట్ మల్లయ్య ఇప్పుడు లైన్మన్ మల్లయ్యగా మారిపోయాడు. అయినా అతని పనితీరులో కానీ వ్యక్తిత్వంలో కానీ ఎలాంటి మార్పు లేదు. నెలకోసారైనా నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉంటాడు. ఎప్పుడూ జీవితం పట్ల ధైర్యంగా ఆశావాద దృక్పథంతో ఉండే మల్లయ్య మాటల్లో ఈ మధ్య కొంచెం నిర్వేదం కనిపిస్తోంది. నెల క్రితం ఫోన్ చేసినప్పుడు, సార్, మనకు ఈ పీఎఫ్ ఉన్నోళ్ళకి పింఛన్ రాదంట కదా, గట్లయితే ఎట్లా సార్ అన్నాడు. అందరితో పాటు మనం ఏం చేస్తాం అన్నాను. మీరే అట్లంటే ఎట్లా సార్? రిటైర్ అయినాక మన పరిస్థితి ఏంది? ఇల్లు ఎట్లా గడవాలి? నాకు నా పెళ్ళానికి మందులకి పైసలు ఎక్కడి నుంచి తేవాలి అన్నాడు. ఈ పీఎఫ్ డబ్బులు వస్తాయి కదా, ఈ పీఎఫ్ పెన్షన్ కూడా వస్తుంది అన్నాను. చచ్చిపోయిన బర్రె పల్లిపోయిన బుడ్డెడు పాలిచ్చినట్టు ఈఎఫ్ పైసలు యాడికి మోపైతే సారు? ఉద్యోగం పర్మనెంట్ కాగానే హౌసింగ్ లోన్ పెట్టిన, గా ఇన్స్టాల్మెంటు రిటైర్ అయినాక ఎట్లా కట్టాలి? తాల్చుకుంటే రంది అవుతాంది సార్ అన్నాడు. ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు మల్లయ్య, ఎంతో మందిది, నువ్వెక్కువ ఆలోచించకు అన్నాను. అందరూ వేరు సార్. నేను సర్వీసులో అందరి లెక్క ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేదు. డొనేషన్లు కట్టి కొడుకుని పెద్ద చదువులు చదివీలేదు. అందరి లెక్క కొడుకుని అమెరికా పంపించలేదు. నీతిగా నిజాయితీగా బతికిన. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఎక్కడిచ్చిండ్రు సార్ కొలువులు? నా కొడుక్కి జేఎల్ఎం నౌకరీ రాకపాయే. వాడు చిన్న ప్రైవేట్ నౌకరీ చేయబట్టే. నేను రిటైర్ అయినాక వాని మీద ఆధారపడలేను. ఇంకో 2 సంవత్సరాల్లో రిటైర్ అయితా. తలుచుకుంటే భయం అవుతాంది. అంతా అయినోళ్లే కానీ తాగటానికి శారడు మంచినీళ్లు పుట్టాయి అన్నట్టుంది నా పరిస్థితి. అయినా పింఛనిస్తే డిపార్ట్మెంట్కి వచ్చే నష్టమేంది సార్ అన్నాడు. మల్లయ్య, నీ ఆవేదనలో అర్థం ఉంది, కానీ అది ప్రభుత్వం యొక్క పాలసీ. పింఛన్ల వల్ల అధిక భారం పడుతుందని నిపుణుల కమిటీ ఇచ్చిన సూచన మేరకు జీపీఎఫ్ రద్దు చేసి ఈపీఎఫ్ పింఛన్ ప్రవేశపెట్టిండ్రు. 2004 సంవత్సరం తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది అని చెప్పాను. కానీ నాకు కూడా పింఛన్ రాకపోతే భవిష్యత్తు ఎలా అనే బాధ లోపల ఉండనే ఉంది. అయినా సార్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 1999 ముందే పింఛన్ తీసేసిండ్రు కదా. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 2004 నుండి తీసేసిండ్రు. మనం అప్పుడే 2003లో వచ్చినాం కదా అన్నాడు. అందుకే మల్లయ్య, మనం ముందు 1999 నుండి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పింఛన్ పరిధిలోకి తీసుకురమ్మని పోరాడుతున్నాం అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాను. పోరాటం చెయ్యాలి సార్. ముందు మనం సాధించుకోవాలి, తర్వాత అందరు ఉద్యోగులకు కూడా రావాలని అడగాలి. మన ఉద్యోగులందరికీ పింఛను ఒక హక్కుగా ఉండాలి అన్నాడు. అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు మల్లయ్య. పింఛన్లు ఇచ్చుకుంటా పోతే ఖజానా ఖాళీ అవుతుందని వాళ్ళ అభిప్రాయం అన్నాను. అట్లెట్లా సార్? 30 ఏండ్లు పనిచేసే మనకు పింఛన్ ఇయ్యనప్పుడు 5 ఏండ్లు పనిచేసే రాజకీయ నాయకులకు ఎందుకు సార్ పింఛన్ అని అడిగాడు సూటిగా. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నాకు. నువ్వు బాధపడకు మల్లయ్య, 10-15 రోజుల్లో మనకు పీఆర్సీ ఇస్తారంట. అందులో కనీసం మన బ్యాచ్ వరకు ఈ పీఎఫ్ నుండి జీపీఎఫ్ ఇచ్చే సానుకూల ప్రకటన రావచ్చు అని సముదాయించాను. ఏదో చెప్పినా కానీ పింఛన్ రాకపోతే నాలాంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే ఆందోళన నాలో కూడా మొదలైంది. తర్వాత మల్లయ్య ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలిసింది. వర్షం కొంచెం తగ్గినట్లుంది. నా మొబైల్ రింగు కావటంతో మల్లయ్య ఆలోచనల నుండి బయటకొచ్చాను. కొత్త నెంబర్ అది. ఎత్తి హలో అన్నాను. సార్ నమస్తే, నేను లైన్ ఇన్స్పెక్టర్ నరసింహులు మాట్లాడుతున్నాను. మల్లయ్య చనిపోయాడు సార్, ఆ విషయం చెప్దామని ఫోన్ చేసిన అన్నాడు.
ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. స్థాణువైపోయాను. నా గుండెని ఎవరో గుణపంతో పొడి చేసినట్లయింది. ఎప్పుడు, ఎలా అని మాత్రం అడిగాను. ఇప్పుడే సార్, గాలి వానకు లైన్ బ్రేక్ డౌన్ అయ్యింది. పోలెక్కి జారి పడిపోయాడు. స్పాట్ డెడ్ అన్నాను. ఎలక్ట్రిక్ షాక్ కొట్టిందా అని అడిగాను. లేదు సార్, మనోడికి షాక్ కొట్టదు కదా, అయినా ఎల్సీ కూడా తీసుకున్నాడు. వర్షానికి పోల్ మీద స్లిప్ అయినట్టుంది అన్నాడు. ఫోన్ పెట్టేసి నిర్వేదంగా కూలబడిపోయాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మల్లయ్య పోల్ మీద నుండి ఎలా జారిపడ్డాడో నాకు అర్థం కాలేదు. మరొక్కసారి వివరంగా మాట్లాడదామని మొబైల్ తీశాను. మెసేజ్ ఉంది మల్లయ్య నెంబరు నుండి. ఆశ్చర్యంగా చూశాను. దాదాపు గంట కిందే ఆ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేశాను. సార్, నమస్తే. జీవిత పోరాటంలో ఇలా ఓడిపోతా అనుకోలేదు. మీరు ఈ మెసేజ్ చదివేసరికి నేను ఈ లోకంలో ఉండను. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు క్షమించగలరు. గత కొద్ది రోజులుగా నాకు పింఛన్ రాదు అనే విషయం ఎంతో మనాదికి గురిచేస్తోంది. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నా ఒక్క చావు 2 సమస్యలకు పరిష్కారం. మొదటిది, నాకు ఇంకా పింఛన్ అవసరం లేదు. నా భార్య కూడా అవసరం లేదు. నేను మరణించాక వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు నా భార్యకు అందజేయగలరు. రెండోది, కారుణ్య నియామకం ద్వారా నా కొడుకు వచ్చే నౌకరి. యూనియన్ వాళ్ళు అది చూసుకుంటారు, కానీ మీరు కూడా కొంచెం ఆ విషయంలో మా వాడికి ఏదైనా సహాయం అవసరం ఉంటే చెయ్యగలరు. ఇది నేను ఎంతో ఆలోచించి నా పింఛన్ సమస్య తీరటానికి తీసుకున్న నిర్ణయమే తప్ప పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదని అర్థం చేసుకోండి. చివరిగా మరొక్క విషయం, నేను పోల్ మీద నుండి ప్రమాదవశాత్తు పడటమే నా మరణానికి కారణం అని అందరూ అనుకుంటారు తప్ప కావాలనే పడిపోయాననే విషయం ఎవరి ఊహకు కూడా అందదు. దయచేసి ఈ రహస్యాన్ని మీలోనే దాచుకోండి. సెలవు, మీ మల్లయ్య. నా కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కురుస్తున్నాయి. ఎల్లప్పుడూ దృఢ చిత్తంతో ఉండే మల్లయ్య మొహమే నాకు కనిపిస్తోంది. 1000 వోల్టుల కరెంటుకు కూడా చెల్లించని అతను, కూతురు దూరంగా వెళ్ళిపోయినా తట్టుకున్న అతను, జీవితంలోని ఎన్నో సమస్యలను గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న అతను, ఎందరికో ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా నిలిచిన అతను, పింఛన్ సమస్యకు మాత్రం ఆత్మార్పణమే పరిష్కారం అనుకున్నాడు. అందుకే జీవితంలో ఎప్పుడూ లైన్ క్లియర్ తీసుకొని అతను మొదటిసారి ఎల్సీ తీసుకుని తన పింఛన్ సమస్యకు, కొడుకు కొలువుకు లైన్ క్లియర్ చేసుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.